హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు మన వాయిస్. మీతో ఉన్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే వంశీ. మరి ఎప్పటిలాగానే ప్రతి వారం లాగానే ఇవాల్టి మన సెలబ్రిటీలో ఓ అద్భుతమైన సెలబ్రిటీని ఈ వీక్ మీకు పరిచయం చేయబోతున్నాడు మీ వంశీ, ఓన్లీ ఆన్ యువర్ మన సెలబ్రిటీ. అంటే ఫ్రెండ్స్, మనం లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళని చూస్తాం, లేదు సాధించి తీరుతాం అనుకునే వాళ్ళని చూస్తాం. అమ్మయ్య సాధించేసాం, ఇంకా రిలాక్స్ అయిపోదాం అనుకునే వాళ్ళని చూస్తాం జనరల్ గా. అసలు ఇవాళ మన సెలబ్రిటీ ఏంటంటే, లైఫ్ లో చాలా మందికి కల అయినటువంటి డాక్టర్ అనే కలను నెరవేరినప్పటికీ, మన కల సాకారం అయితే సరిపోదు, అందరి కలలు సాకారం చెయ్యాలి అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో ఆ కళని నిజం చేయడానికి, నెరవేర్చుకోవడానికి వ్యాపార రంగంలో అడుగుపెట్టి, అద్భుతమైన విజయాలను సాధిస్తూ, చిన్న వయసులో పెద్ద బిజినెస్ ఉమెన్‌గా అవతరించి, ఒకే ఒక్క సంవత్సరంలో 5 ప్రతిష్టాత్మకమైన అవార్డులను సాధించి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గ్రేట్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, బిజినెస్ క్వీన్, ఫౌండర్ అండ్ సీఈఓ బాక్స్‌ఫిష్ బిజినెస్ డెవలప్‌మెంట్ కన్సల్టెన్సీ డాక్టర్ స్రవంతి యల్లసిరి గారు ఇవాల్టి మన సెలబ్రిటీలో మన గెస్ట్. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాంక్స్ రికగ్నైజ్ చేసి మీరు మీ టైంని మాకు మా టాలెంట్‌ని గుర్తించి ఇంటర్వ్యూ కోసం మీరు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఎంకరేజ్‌మెంట్ యాక్చువల్‌గా. సో, యాక్చువల్‌గా బిజినెస్ చేసేదానికంటే కూడా ఎంకరేజ్‌మెంట్ వస్తేనే రికగ్నిషన్ వచ్చినప్పుడే అది ఇంకా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు, నేను నా యొక్క బిజినెస్ జర్నీని మీతో షేర్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ఆనర్డ్ యాక్చువల్‌గా. సో, డెఫినెట్‌గా ఈ ఆపర్చునిటీతో చాలా మందికి రీచ్ అవుతుంది అనేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. యాహ్! 100% అండి. మీరు చెప్పింది కరెక్ట్. ఏంట్రా అంటే, ఏది గాని మనం సాధిస్తాము, దానికి తగిన గుర్తింపు ఉంటే మనకి ఇంకా చాలా బావుంటుంది. ఇంకా సాధించడానికి వీలుంటుంది. అండ్ మీరు ఇవాళ చెప్పబోయే విషయాలు, మీరు మాతో షేర్ చేసుకోయే విషయాలు చాలా మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయని నేను గూడా ఆశిస్తున్నాను. మ్యామ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అసలు జనరల్‌గా ఏంట్రా అంటే మన ఆడియన్స్‌కి వాళ్ళకి క్యూరియస్‌గా ఉంటది. ఈవెన్ ఐ యామ్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ ఏ గ్రేట్ వెరీ వెల్ హానర్డ్ అన్నమాట. మేము ఏమాత్రం లేట్ చేయను. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. యాహ్! షూర్. థాంక్ యూ. స్రవంతి గారు ఒక బిజినెస్ వుమెన్‌గా అవతరించడానికి బిజినెస్ ఐడియా అనేది ఎప్పుడు, ఎలా మొదలైంది? యాక్చువల్‌గా అది చిన్నప్పటి నుంచి ఉంది. నాకు బేసికల్‌గా మార్కెటింగ్ అంటే ఇష్టం. అంటే యాహ్! నేను ఏదైనా ఎవరికైనా ఇవ్వడానికి, నా దగ్గర ఉండేది ఎవరికైనా కావాలి, లేకపోతే అది వాళ్ళకి నచ్చుతుంది అంటే, నేను దానికి వాల్యూ చేసి మరీ ఇస్తానన్నమాట. ఊరికే సరే నీకు ఓకే. నచ్చింది గదా! తీసుకో అని ఇవ్వనన్నమాట. సో, దేర్ ఈస్ నైస్. సంథింగ్ విచ్ ఐ డోంట్ ఈవెన్ నో ద వర్డ్ ఆఫ్ మార్కెటింగ్ ఇనీషియల్లీ. But హ్మ్. every time I can communicate with the people what they want and I can convince them to whatever they want. దాన్ని ఓకే. మార్కెటింగ్ అంటారు అనేది వెన్ ఐఎమ్ గ్రోయింగ్, అంటే స్కూల్ ఏజ్ తర్వాత నుంచి అర్థమైంది. కానీ అవర్స్ ఇస్ అన్ అ వెరీ అకాడమిక్ ఫ్యామిలీ. సో, మనకు అసలు దీని గురించి నాలెడ్జ్ లేదు. అసలు మార్కెటింగ్‌లో ఎన్ని కైండ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుందో కూడా తెలీదు. సో, ఎలా ఏంటి అని ఉంది. బట్ ఇట్ వాస్ హిడెన్ ఇన్ మీ. దాన్ని బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారని కానీ, లేకపోతే దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ మార్కెటింగ్ అంటారని కూడా నాకు తెలీదు. But because of education background and all, I have to get into BPC and I have to finish my graduation. But I was waiting, but that place didn't give me satisfaction, because rather than treating a patient, I'm very good at convincing the patient for the treatment actually. So వావ్! I'm more interested towards talking to a person, to convincing to that particular service or product. సో, దాన్నే కెరియర్‌గా ఎంచుకోవాలి అని అనిపించింది. సో, బట్ ఐ డోంట్ హావ్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ బికాస్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వేర్ ఐ యామ్. సో, ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ టిల్ మై గ్రాడ్యుయేషన్ వాస్ కంప్లీటెడ్. బట్ అప్పటి వరకు ఐ వాస్ అబ్జర్వింగ్, బికాస్ ఐ స్టడీడ్ ఇన్ కర్నూల్. సో, ఐ వాస్ అబ్జర్వింగ్ మార్కెట్ ఏంటి? అసలు మార్కెటింగ్ అంటే ఏంటి? మార్కెటింగ్ ఎన్ని రకాలుంటుంది? అసలు ఎలాంటి వాటికి మార్కెటింగ్ అవసరం అని నేర్చుకున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ చెప్పాలంటే రీసెర్చే ఉండింది. నథింగ్ ఈస్ లైక్ ఇన్‌బిల్ట్ ఓన్లీ ఐ కెన్ కమ్యూనికేట్ అంతే. కానీ ఎలా ఓకే. కమ్యూనికేట్ చేస్తాం?
ఒక పర్సన్ ని మనం ఎలా కన్విన్స్ చేస్తాము అనే దాని మీద మాత్రం ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. అండ్ దెన్ Okay. ఫైనలీ మై ఫస్ట్ జాబ్ వాజ్ ఎట్ Vasya Overseas Consultancy. Okay. So because of my doctor valla, I was recruited for one medical project actually. Okay. So where I used to give lectures for medical students, it is in a 3D content actually. So akkad nunchi, because I'm an entrepreneur, I wanted to become a business entrepreneur. నాకు అర్థమైంది, my first step has given me what kind of a field I am good at. So then Okay. slowly akkad nunchi, because of my communication skills, because of my network, అంటే ఏ చిన్న బిజినెస్ మీటింగ్ ఉన్నా వెళ్ళిపోయేదాన్ని. Wow. Even 50 rupees దాని ఫీజు ఉన్నా వాట్ ఎవర్. సో ఈవెన్ ఐఎమ్ నాట్ ఎర్నింగ్, ఐ యూస్ టు గో అన్నమాట. సో యా అలా స్టార్ట్ అయింది. తర్వాత లక్కీగా ఏంటి అంటే ఐఎమ్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. అంటే ప్రోడక్ట్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఏదైనా సరే దాని బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, క్వాంటిటీ ఏంటి, మార్కెట్ రీచ్ ఏంటి అనే దాని మీద అనాలిసిస్ చేస్తాను. సో దాన్ని బట్టే నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా చేసే వాళ్ళని బిజినెస్ అనలిస్ట్లు అంటారు. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాస్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. సో వీళ్ళకంటూ ఒక ఫర్మ్ ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కువ బెంగళూరు, ముంబై, ఢిల్లీ వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. సో వై నాట్ ఐ కాంట్ స్టార్ట్ ఎ బిజినెస్ డెవలపింగ్ కన్సల్టెన్సీ అని అనిపించి, I don't know what is the future of it also, but I started it. But the good point enti ante, networking helped me a lot because I Okay. was in a good business circle. So it helped me a lot. So every day is a challenge. So every field is a challenging field. But only thing I am good at marketing, good at analyzing the product and the service, and make sure it happens closure actually. So in this span of 3.5 years, so I have been into medical education, I have been into health retail products, I have been into school applications, so what not, you name it. I think my Yeah. first salary was 5,000. So to the companies where I worked as a marketing person, today now I was the channel partner for them, is the biggest achievement what I feel actually. So Wow. I believe in market sustainability. I believe in creating the market. So I always believe in giving what the customer wants actually. So I think, yeah, it's a process of journey actually. Yes. Yeah. Nice ma'am. Thank you. And Yeah. ma'am, బాక్స్ విష్ ఎలా పుట్టింది, నామకరణం ఎలా జరిగింది? So actually, because everybody has a wish, right? I mean, like, everybody will have a wish, like they wanted to establish their business, or they wanted to start some firm, or everybody has their own wish of doing something. So Boxwish anedi, I purchased it from an US online based company where you can drop your wish into profit. Okay. So whatever you want to, whether you want to develop your product, whether you want to establish your product, whether you want to advertise your product, whether you want to online market it, we are there. So you just drop your business requirement in Boxwish. So we are there to help you out actually. So Boxwish started like that. So, and it is one of the most unique names in Hyderabad. Yes. So yeah, so drop your wish into profit. So we deal with corporate marketing, digital marketing, advertising and promotion. So yeah, we enter into various streams, but the major strength of us is establishing a bridge between the product producing people, the manufacturers, and the service providing people, and to the customers actually. So we are the middle people. So these kinds of businesses, business developing consultancies, are very well famous in Mumbai, Kolkata, or Delhi. So when I started this company, so people were like, okay, Acha, you'll get every service under one roof. So they were like in a kind of a shock. How come a company can give digital marketing? How come a company can give corporate marketing? How can a company give advertising and promotion? But my major goal is clients should not get disturbed once they enter into our office, in and out, from B2B to B2C. Every service is provided by us actually. So that's the structure modality of the Boxwish actually. Nice. Yeah. మ్యామ్, ఈ క్వశ్చన్ అడగచ్చు అడగకూడదు కానీ బట్ అడిగేస్తున్నాను. Yeah, sure. బిజినెస్ కి ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా.
యా దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా ఏంటి అంటే నేను అసలు ఐ థింక్ ఐ హ్యావ్ 10,000 రూపీస్ వెన్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్. సో I don't even have a flat to stay, but I came here as soon as I came here I was recruited for Vasya. So it's one of my friends overseas consultancy. So even I too don't know that how I'm going to sustain actually. So my first check was also 10,000 rupees from that company. That is only for the travel allowances. Yeah, because people used to think like she wanted to become an entrepreneur, so she cannot be a salary based person. So I don't have an active income. So if I close the project, I'll get my percentage share actually. But I initially don't know that I'm burning my initial amounts actually. But luckily I'm very prepared for it. Like okay, I have only 6,000 rupees. What can I use for my travel? How can I reach to that particular client? So what is my buffer time to close? So until I established my company, I was a freelancer for lots of companies actually. So my salary is my investment. So till today I don't have a proper office maintenance because I run round the clock. So client offices are my offices. So whatever the client requirement, we operate in their office. So I really didn't have any kind of investment. My salary is my investment to the Boxwish actually. So and I think 8,000 rupees is the firm registration for it. And after that, my first employees were also with they are not even experienced. They are normal people. They were interested in marketing actually. So they just joined. Their basic salary is also 5,000, 4,000. But those people are now taking at least 45,000 from me. So it's a challenge actually. To tell you frankly, I didn't have, because it's a service oriented company, you don't get any kind of a funding. If you have a product, you can show to the investors. If you are into technology based, you can show to the investors. Whereas you are into service, I mean, if you go get the client, you will get money. If you don't have client, then definitely you don't have money to pump in into the company. So definitely this kind of a services, initially they don't get any kind of funding because they're service based. So there is no confidence. If it is a product, if it's a product, if it's any kind of technology or food based product which is live to a customer, it's very easy to convince to the investor. So it's a struggle actually. So whatever I get my salary, I used to feed into the company, to the employees in that way actually. So till now I didn't have an investor. So till now it runs on my project basis actually. So I'm in the process of making company private limited. I wish it should become soon a private limited actually. So there is zero investment for me. I think my company started with 8,000 rupees and it was run by my salary, where I used to work as a freelancer for the companies. And that money I used to use for my digital marketing services. Luckily, I never go to a client to get a project. The people who has taken our service, they referred their partner companies with us. So it helped me like that. So in that way we were comfortable. Till now, I don't tell like we are financially okay. Till now, it's a struggle. But if the business is active, we can run the business. That's what. So there is no investment funda in this, and there is no huge amount of what people thinks like that company is loaded with some huge crores. Is not like that. It runs with a very basic minimal amount, and it's basically a proprietary based company. Soon we'll get into the private limited actually. So what I tell to people is that your idea should make you earn money. So don't search for investments. So go ahead whatever you want. Definitely, I believe in a lot of natural powers. Like if your determination is good towards something to establish, definitely all the 5 natural elements will support you actually. So maybe in that way I'm sustaining. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడం చాలా మంది యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్, యంగ్ పీపుల్ అనుకుంటూ ఉంటారు, అరే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, నేనేం చేయలేను, ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్టర్స్ ఉంటే ఐ కెన్ అచీవ్ సంథింగ్ అంటూ ఉంటారు. సో Yeah, true. చెప్పిన ఒక విషయం ఏంటంటే చాలా మంది కొద్దిగా బూస్ట్ వస్తది. సో మా దగ్గర Yeah. ఇన్వెస్ట్ లేకపోయినా విత్ అవర్ ఐడియా వీ కెన్ సస్టైన్, వీ కెన్ స్టార్ట్ ఎ Yes. కంపెనీ. Always we have to make money. We should make money. We should not have, అంటే కోటి రూపాయలు ఉంటే ఎవరైనా బిజినెస్ చేస్తారు. That's not in a big deal. So Yes. how to earn 1 crore is the matter, right? That's called the stability, right? So Yes. కోటి రూపాయలు ఉంటే నేను కూడా బాక్స్ విష్ణు పెద్ద కంపెనీ చేసేసి ఉంటానేమో. సిటీలో ఎక్కడ చూసినా దాని హోల్డింగ్స్ ఉంటాయేమో. ఇట్స్ నాట్ లైక్ దట్. యువర్ ఐడియా షుడ్ మేక్ యూ టు gain that money actually. So to all the young entrepreneurs or whoever struggling to start something, you first take a step. What is your market range? How much you require? How much amount you are having? And how can you go through it? Just start up something. Definitely people are there to look into you, to Yeah. reach you actually. So business doesn't require money to start up. If you have an idea, it all requires your courage and strength to establish it. Anything, it will make you earn money. That's what I Yeah. believe in. So even till now also, if I wanted to pump some amount of lakhs into box, which I don't do that. It always run with my active income. నైస్. Yeah. అండ్ మ్యామ్ ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కల్చర్ ఉంటది Yeah. జనరల్. సో బాక్స్ విష్ కంపెనీ కల్చర్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగారు? See, actually, the company is basically into core business analytics and marketing. Okay. ఎనీ ప్రోడక్ట్ ని సర్వీస్ ని మనము మిడిల్ గా ఉండి, అంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి కస్టమర్స్ కి మధ్యలో మనం ఉంటాం. సో రిసోర్సెస్ అన్ని మనం తీసుకుంటాం వాళ్ళ నుంచి. ఓకే. దెన్ విల్ గెట్ ఇన్ టు ద మార్కెట్. Okay. Manufacturers or service providers are good at producing the product or the service. We are expert in getting that into the market. Okay. It's a process. If someone wants to start a business, once they approach to the Boxwish, we analyze the business, what range of business, what kind of a service, what kind of a product, and what kind of a reach they are expecting in the market, and what Okay. are their target audience. In that way, we'll prepare one portfolio and then we'll give a presentation to the client. Nice. Nice. So once they are okay, we'll also show the saturation levels of the company. Once we have onboard of business analytics also, where they analysis the market range of that particular service or the product. So Okay. once the demo presentation for that company is okay, then we'll lock up the project and we will give them the services, whatever they require from the company end. So our contract lies within 1 year, 2 years, and 6 months actually. So in that way, we'll make the manufacturers or the providers to the market actually. So we are the middle people. We are the market holders, where we make sure to reach the product or the service to the client actually. Okay. Okay. నైస్ మ్యామ్. ఇప్పుడు అబౌట్ యువర్ బిజినెస్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే, సామాన్యుల దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు, లేకపోతే పెద్దవాళ్ళ వరకు, తెలిసిన వాళ్ళ వరకు అనుకునేది ఏంట్రా అంటే, వరల్డ్ అంతా కార్పొరేట్స్ చేతిలో ఉంది, వాళ్ళు ఏమి చెప్తే అది జరుగుతుంది. ఈవెన్ ఆనియన్ ప్రైస్ తీసుకున్నా, గోల్డ్ ప్రైస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కార్పొరేట్స్ డిసైడ్ చేస్తేనే ఆ ప్రైస్ బయటకు వస్తుంది అంటారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటండి? Yeah, that's for sure actually. So our Indian economy was within the hold of the 7 big shots who are holding the money. So yes, they are ruling the Indian economy system. Definitely it is sure that the corporates are ruling the Indian economy. It's because they are the people who are generating the money to the government in the form of taxes by getting the projects from the foreign clients, and they are increasing the revenue of the government. So without the corporates, without the huge business circle, definitely it is not going to possible for the people of the government to make sure it will happen actually. Can I hold for a second? Yeah, sure. Yeah, just give me a second. Yeah, sure. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన శ్రవంతి ఎల్లసిరి గారు, ఆవిడ
ఎక్స్పీరియన్సెస్ కానీ మన అప్కమింగ్ బిజినెస్ పీపుల్కి కావాల్సిన టిప్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నారు. సో కీప్ వాచింగ్ మన వాయిస్, కీప్ షేరింగ్ మన వాయిస్. మరి మీరు మన శ్రవంతి గారిని ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ప్లీజ్ మెసేజ్ చేయండి, మన వాయిస్కి మెసేజ్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ మీకు ఏదన్నా సాధించాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి సో దాని గురించి లోటుపాట్లు తెలుసుంటుంది, ఎలా మనము ముందుకు రావాలో తెలుసుంటుంది, ఎవ్రీథింగ్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ఎల్స్ ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ని మీరు ఏదన్నా మాట్లాడాలనుకున్నా, యూ జస్ట్ డ్రాప్ ఏ మెసేజ్ మన వాయిస్ కి. అండ్ మీరు చూస్తున్నారు మన వాయిస్, మీతో ఉన్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్ వంశీ. అండ్ ఏంట్రా అంటే ఇవాళ మన సెలబ్రిటీలో ఓన్లీ మూవీ సెలబ్రిటీస్ అనే కాకుండా ఒక మంచి సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ గురించి కానీ మన వాయిస్ లిజనర్స్ కానీ లేకపోతే తెలియని వాళ్ళకి తెలియజెప్పామంటే సో ఇట్ విల్ బి ఏ వెరీ ఇన్స్పైరింగ్ సెషన్ అనిపించి ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. మరి మీకు ఏదన్నా క్వశ్చన్స్ అడగాలనిపిస్తే తప్పకుండా హ్యాపీగా మీ వంశీని అడగండి. సో శ్రవంతి ఎల్లసిరి గారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా షీ విల్ క్లారిఫై. అండ్ ఇంకోటి ఏంటంటే అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్ ఉంటారు, వాళ్ళకి ఫండింగ్ అనేది ప్రాబ్లం. సో దాని గురించి కూడా మన ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం జరిగింది. సో వాట్ షుడ్ డూ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ అని. యా, మన శ్రవంతి గారు ఈస్ ఆన్లైన్. Sorry, I'm back. యా, యు ఆర్ బ్యాక్. Yeah. ఓకే. మరి శ్రవంతి గారు, ఇప్పుడు అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, అంటే కాలేజ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కొత్త ప్రోడక్ట్స్ ఉంటాయి, కొత్త ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో కొంతమంది ఇందాక అనుకున్నట్లే కొద్దిగా భయపడుతూ ఉంటారు. బిజినెస్ లోకి రావాలంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా ఉంటారు. అరే మళ్ళీ లాస్ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతాము, సో గో 9 to 5 జాబో లేకపోతే షిఫ్ట్ జాబో ఇలాంటివి ప్రిఫర్ చేసేస్తే సరిపోద్ది అంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? See, actually incomes లో 2 types ఉంటాయి, యాక్టివ్ ఇన్కమ్ అండ్ పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అనేది మనకు మనం జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్, లేదా మనకి ఏదైనా అసెట్స్ ఉండి బిల్డింగ్స్ ఉండి రెంట్లకి ఇచ్చేస్తే మంత్లీ పైసలు వచ్చేస్తాయి. పాసివ్ ఇన్కమ్ అనేది ఏంటి అంటే లాంగ్ రన్ లో మనకు వస్తూ ఉంటుంది. సో పీపుల్ కి ఎప్పుడైనా కానీ యాక్టివ్ ఇన్కమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన డైలీ లైఫ్ ఇస్ స్టార్ట్స్ విత్ మంత్ డే, ఫస్ట్ నుంచి మంత్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు పే ద హౌస్ రెంట్, ఎవ్రీథింగ్. సో everything we have to pay. So yes, when you don't have an assured income for you, definitely your idea will get killed. Yeah. So people who are dare enough that even if they don't have an active income, where they can be with the minimum basic requirements and they know the potential of their idea, they are the people who can be like waiting for long run actually. So maybe it may take an year or 10 years. Nothing huge is formed within a span of less than a year actually. Any business requires 5 years. But in these 5 years, you also have to understand what you are good at. So how can you make money? Of course, you are with a business idea, but you require your active income, right? Yes. So you search for the opportunities. Maybe it may be job or whatever, but make sure that you want only, I mean, like my lifestyle is within 25,000. So okay, you, because every business entrepreneur will have with a basic minimal qualification where they can get into the market. So for to get some kind of a stability, yes, it's okay to get into job, but don't kill your idea. Okay. So make sure if you are earning 25,000, you take a flat which is worth of 6,000. You make sure your expenses, make sure the stability to on hold your expenses, then slowly build whatever requirement you have for your business idea. Yes. Don't wait for someone that someone will come and pour lakhs of rupees for your idea. Yes. If you speak with your idea, nobody will listen. If you make something happen and if you tell to someone, they will listen. All matters is whether you are active or not in income wise. So don't kill your idea. Make sure how the idea should flourish with the active income. How can you earn with your knowledge? Yes. And basically, I think all the young entrepreneurs, they are with the basic of 10 lakhs ideas actually, or
whereas the basic requirement for establishment of any business will be on a range of 5 to 10 lakhs. So but their idea, if it's good, definitely it will make them crores of rupees. So it's all depends what kind of a project or service they are going to provide into the market. There are lots of innovation centers. I mean, like previously we don't have the incubator centers, business councils and all. So nowadays the government is also providing lots of micro and small scale industries, innovation centers. If you are having any technical based, product based services, you can approach with your idea to the concerned incubation centers actually. So, and then you can pitch your idea, but only the thing is, don't kill your idea. So make sure it has to implement, but don't be waiting for someone to earn or put some funding into your company. It won't happen actually. Nobody comes. Nobody comes actually. Maybe it's kind of luck factor, maybe a kind of a network or something. If you have means it will happen, but long run you have to sustain in the market. You have to know what is your talent. Don't kill your idea, and you start earning. Earning, you make sure you'll have an active income, but with that income have savings, then start, then launch. Definitely it will work out. That's what I wanted to tell to all the entrepreneurs. So don't kill your idea. To me also, till today I have my financial budget. Till today, I mean till today not, I'm struggling actually. So that's what you have to make sure, what kind of an earnings you have, so what requirement your company has and all. So don't go beyond the limits of burning your hands, and you should have always financial independency. I mean, like if you have some investor, you have to be answerable. So if you are independent, you know what is the loopholes of your business. So definitely to all the young entrepreneurs, don't kill your idea. There are lots of opportunities to explore. There are lots of other big business people who are there, but find the way to reach them actually. Yes. Yeah. Ma'am, ఇప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవడానికి ఒక టాప్ 3 స్కిల్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? I don't think so I am successful. I don't know what is the meaning of success actually. Really, I don't know. People always tell me, Shravanti, you are successful. I don't know what is the meaning of success actually. Okay, sorry to interrupt. మీ కోణంలో సక్సెస్ అంటే ఏంటి అకార్డింగ్ టు శ్రవంతి గారు? సో మీరు అడిగారు కదా, లైక్ మీరు యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ కార్పొరేట్స్ రూలింగ్ అవర్ కంట్రీ? So yes, maybe I have to be into that segment. Wow. Right. Yes, that's what. I mean, like we should see na chinnagunnapadi nunchi leda some centuries or so whatever. So we are listening the same people, same names, okay? Same everything we are listening the same. So the reason why young generations are not coming is because they cannot tolerate the corporate culture. They cannot have that financial stability. So I wanted to mention to everyone is like, success is not at all a full stop, or success is not at all a thing where you can have your flat or car or whatever. Success is something where you can make the people work for you, for your company, where you are ruling the Indian economy, where you are a person, where you are changing that economic rate. That's called the success. Even that is also not called the success. You have to reach to a point. I mean, the people think like, even if Bill Gates or even if Warren Buffett or even if Ambani Group, anybody, or even if Tata Group, if they think like they are done, I think we don't have any kind of businesses right now. Yes. So there is no point. It's like a hunger for everybody. Like they wanted to achieve, they wanted to do. So making money is the process actually. That's what I believe actually. Ma'am, ఇప్పుడు అడిగారు కదా, 3 things ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నథింగ్ ఇస్ గోనా హ్యాపెన్. Nothing is gonna happen. You be prepared. You accept everything what the people are telling about you, talking about you, negativity, positivity. Take everything. But ultimately, you are the only person who is going to rule your life. Yes, absolutely. So don't listen to anybody. If you believe in yourself,
go ahead. Definitely, the doors are always open actually. So even if you take any kind of bigger business tycoon in India or abroad, they just started with the basic things only. But now we are seeing them as a kingmakers. That's why we are afraid of getting into that position. But go Yeah. back to their history, how they have started. Okay, Yes. how they have started the trading, how Yes. Ambani has started his group of companies, how Yes. Tata has started. So everything is like started from zero. But Yeah. that zero won't be visible if you are making crores. But to come to crore, zero is the starting point. That's what I 100%. believe actually. Right. Right. And the Nice. third thing is mostly I believe in myself, strong. I always be motivated myself. I'm okay to handle my financials also. There are days where we don't have enough money. There are days where we are Yeah. like, okay, my God, why, what we have to do? But I'm okay. I know that some point I'm going to visible to the entire market of India. So Yeah. nothing is going to happen. Nothing is going to happen. So someone is not going to come and kill you. Okay. See, anni unnapudu, everything you have, all the facilities you have, living is not a big problem. If you don't have anything, how you live is the important thing actually. Yeah. So Avuna. don't give up. Don't give up. Try, 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 try. If you believe in yourself, give it a try. That's what I believe in. Nice. Nice, ma'am. మ్యామ్ అండ్ మనకు మన వాయిస్ వ్యూవర్స్ కానీ Hmm. ఇక్కడ మీతో మాట్లాడాలనుకునే వాళ్ళు కానీ మెసేజెస్ చేస్తున్నారు. జస్ట్ నేను వాళ్ళ Sure, గురించి ఎందుకంటే దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ మన వాయిస్ కదా. sure, definitely. యా, సురేష్ గారు మీకు హాయ్ చెప్పమన్నారు. Hello, మల్లిక Suresh Garu. హాయ్ చెప్పమన్నారు. అండ్ తిరుపతిరావు గారు హాయ్ చెప్పమన్నారు. Hello, namaste. నమస్తే. అండ్ రవికుమార్ గారు, హౌ వి ఐడెంటిఫై స్టాండర్డ్ ఆఫ్ వాల్యూ మెడిసిన్ మ్యామ్. యా, మ్యామ్ కి నేను మీ తరపు నుంచి క్వశ్చన్స్ ఫైనల్ గా అడుగుతానండి. అండ్ ఎందుకంటే మేడం దగ్గర చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. టైం ఇచ్చారు, ప్రాబ్లం. అండ్ యువర్ సర్వీస్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మ్యామ్ అంటున్నారు రవికుమార్ గారు. Okay, can I answer to that? యా, షూర్ మ్యామ్. No, we are not into investment. So we are not into investments actually. So we are into service. ఓకే. So we don't invite any investors into the company also. ఓకే. ఓకే. So and we don't even invest also. ఓకే. ఓకే. So yes, maybe in a couple of years I'm going to invest in a small based companies where they have a good number of product actually. So no, we are not into investment base. We are completely service based, and we are providing the services to the companies which are established or any startup companies where they wanted to get into the market. నైస్. Yes. మ్యామ్, రాజా గారు మీకు హాయ్ చెప్పమన్నారు. Hello, Andy. Namaste. యా. అండ్ ఫ్రెండ్స్, మీరు మన శ్రవంతి ఎల్ఎస్రి గారిని ఏదన్నా క్వశ్చన్స్ అడగలనా రిగార్డింగ్ ద మార్కెట్, ఆవిడ సక్సెస్ స్టోరీ, ఏ డౌట్స్ ఉన్నా ఏ మాత్రం మొహమాటం లేదు, జస్ట్ టెక్స్ట్ మెసేజ్ అండ్ మన వాయిస్ ద్వారా మీకు మ్యామ్ ఎవ్రీథింగ్ కావాల్సినవన్నీ చెప్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అండి. అండ్ అంటే ఇది జనరలైజ్ చేసి చెప్పట్లేదు, అంటే తెలుసుకోవడానికి అడుగుతున్నాను అంతే. ఇప్పుడు ఉమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, అది ఏదో కాస్టింగ్ కౌచ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటూ ఉంటారు. అండ్ ఏ ఫీల్డ్ లో అయినా కామనే, తప్పట్లేదు. అండ్ ఈ కార్పొరేట్ ఫీల్డ్ లో ఇలాంటివి ఏదన్నా ఎదుర్కొంటున్నారా? ఎందుకంటే అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఒక భయం ఉంటది కదా, ఏంటి మన అవ్వాలి. సో ఏంటి సిచ్యువేషన్ కార్పొరేట్ ఫీల్డ్ లో, ఏంటి సిచ్యువేషన్? See, actually, నేను ఇప్పటి నుంచి కూడా నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్ ఎవరైనా అడిగితే ఉమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్ ఎనీథింగ్ అని అడిగితే I don't accept the question at all, because it's all about you kada. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ కోసం you go to a person. Okay. If he likes your talent, if he likes your knowledge towards that company, definitely he will recruit you. Even if you are knowledgeable, even if you are talented, that person wanted to exploit with you, but it's your choice, right? Right. Because nobody is forcing you, right? No, yes. If you are not doing this, I'm gonna kill you. No, nothing is like that. It's all about your choice. It's all about your choice. Yes. I mean, like, to tell frankly, if you are
capable of handling those kind of situations, people will understand what you are. Okay. Next time, definitely they are not going to even talk about you. So make sure people should understand what kind of a person you are. That's why when I entered into marketing, I never wear a chudidar to my client. Okay. Even I'm not affordable to a blazer. Okay. So till today, I wear blazer for meetings. Professionality. Okay. Okay. That's very important. So Yes. yes, of course, you have to be presentable. Presentable in the form of your speaking, in the form of your dressing, in the form of your identity. So even if they ask you for something, what you're up to, you can deny them. Okay. There are smartphones, there are Android phones, everything is on a call. You can record, you can do whatever you want. Yes. And you are giving a commitment and you are getting into that stuff. And finally, if it's not working, you are coming and you are telling like they exploited you. Okay. So Yeah. I think women are not that easy to handle. It's all about her mind, actually. Yes. Yes. So, Yes. yes, even I too face the situations, but I'm very clear at my point. It's okay if you're not going to pay me for the project. I'm not going to come with you. I'm not going to talk with you. It's okay, sir. Fine. Maybe I'll explore some other opportunity. I'm Yeah. okay to handle my finances. Mm-hmm. I'm in that straight way. Today, that kind of a person's, they'll wish me and they will talk to me whenever I'm receiving an award. They'll talk to me, Shravanti, she's a hard worker. That's not easy to her. Yes. So that's what, whenever, when I was in a, when I was birding, I used to go for this award functions and all this. So people who are receiving awards, the people who are sitting, they used to talk. She is close to some chairman. She is close to some managing director in that. So I believed in that. No, when I am going to take, they should always talk about me. Okay. Okay. Yeah. So till now, there are people who wanted to offer us more than lakhs, but I'm not into that segment. Okay. You have to build your character. Yes. And you know what? A few clients who pay advance and if they misbehave with me, I simply block Okay. them and I simply raise a legal notice and I even don't refund the money also. Okay. Be smart. Make sure my phone is always recorded with the calls. Okay. Okay. Very transparent. So Okay. I'm telling to all the women entrepreneurs, don't go for any kind of trouble. It's okay that you are not going to earn lakhs very soon. Don't go for easy money. Make sure you are strong. Make sure you say no. It's okay. Maybe after 2 years you may earn. Maybe Yes. after 5 years you may earn. But if you lose your character, even if Yes. you earn some crores of rupees also, it was such an easy thing to her. ఎస్ ఎస్ Yeah. ఫైన్ మ్యామ్. ఇప్పటిదాకా మన ఫ్రెండ్స్ కున్న డౌట్స్ అండ్ ఇక్కడ నుంచి మేము తెలుసుకోవాల్సిన విషయాలు అన్ని కాకపోయినా కొన్ని తెలుసుకుందాం. సో కాస్త మీ ప్యూర్లీ పర్సనల్ కాకపోయినా కొద్దిగా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షూర్, తప్పకుండా. ఓకే. శ్రవంతి గారు ఆన్ ఆర్ యావరేజ్ డైలీ ఎన్ని గంటలు వర్క్ చేస్తారు? అసలు చెప్పాలా, దేర్ ఆర్ ఫ్యూ ఇయర్స్ వేర్ ఐ డిడ్ంట్ ఈవెన్ స్లీప్. ఓ ఓకే. సో ఐఎమ్ ఆల్వేస్ వర్క్. ఇప్పుడు ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే I started my day at 9:30. I reached to my house from so far away to my place by 3:45, and I'm very tired, but my time slot is 5. I'm okay for it. I mean, even if it's 1 o'clock, I'm ready to answer my call to the client. Okay, okay. So for me, work is everything. And now I'm slowly realizing that I need to take time for myself. Yeah. So on an average, I work for minimum 12 hours or 8 hours basically. Okay. Because I'm into on field and all, because I'm into the marketing aspects, I used to go meet the clients and all. So most of the time will be in the travel time.
and the meeting sessions and all actually. So I think so. For me, the working hours are one of the most comfortable things. నాకు ఏ వర్క్ లేకపోతే నాకు I feel like acha what is happening. I'm sustaining in the market. Why people are not calling me? That's what. So yeah, for me work. And now recently I'm okay to balance my personal life also. Like yeah, okay, this hour is for me to get recreation. Recently I bought TV actually. Oh, okay. Yes. That's what. For me, once I come home, most of the time I'll spend eating food, then I'll sleep because I have to be active by morning. So Okay. in that way, I think recently it's been in the lockdown before I purchased a TV. Even I'm now not watching. Oh. My brain always runs actually, and I'm a very planned person. So if tomorrow what is the schedule, I'll make sure today it has to happen. I'll make sure I'll settle my office bag. I'll make sure all the papers are ready. I'll make sure all the presentations are ready. So in that way. Nice. And మీ బిజినెస్ మీకున్న ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లో ఒక టిపికల్ డే ఎప్పుడు గుర్తుండిపోయే టిపికల్ డే ఏదైనా షేర్ చేసుకుంటారా? Every day is a typical day. ఓ Every day. ఓకే. సో కొన్నిసార్లు క్లయింట్ క్లోజర్ కని వెళ్తాం, బట్ డాక్టర్ అని చెప్పంగానే ఏం చేస్తారు, మార్కెటింగ్ అంటారు. ఓకే. కొన్నిసార్లు ఫ్రీగా చేయండి తర్వాత పే చేస్తాం అంటారు. ఓకే. ఓకే. కొన్నిసార్లు సరే ఇప్పటి వరకు వచ్చారు కదా ఆఫీస్ వరకు చాయ్ తాగిల్లండి అంటారు. ఓకే. సో బట్ ఐ విల్ ఆల్వేస్ టేక్ అన్ ఆపర్చునిటీ. వినండి, లిసన్ టు అవర్ ప్రెజెంటేషన్. బట్ ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్. ఒక్క రోజు కూడా కాన్ఫిడెంట్ గా ఎస్ అయిపోతుంది అని ఏం లేదు. ఓకే, పీపుల్ మనకు రెఫరెన్స్ ద్వారా వచ్చినా గానీ 100 క్వశ్చన్లు ఉంటాయి. ఆ విజిటింగ్ కార్డ్ చూడంగానే డాక్టర్ శ్రవంతి అంట, మార్కెటింగ్ అంట, బిజినెస్ అనలిస్ట్ అంట, ఏం చేస్తుంది ఈమె అని ఆలోచిస్తారనమాట. కానీ నాతో మీటింగ్ అయిన తర్వాత 1 or 2 times డెఫినెట్ గా నేను క్లయింట్ ని క్లోజ్ చేస్తాను. Wow, nice. This shows your confidence. Because yes, we have to be. Yeah. Adulter, there are people who ask you on your face by telling like, why we have to take your service? You are not graduated from an Indian business school, or you are not from any business school. So it doesn't mean that all business graduates are running a firm or doing business. Nice. First, there are lots of projects where I did it for freelancer. Minimum basic amounts తీసుకొని కూడా చేసిన రోజులని. నైస్ మ్యామ్. ఇప్పుడు మీ ఫీల్డ్ అనేది క్రియేటివ్ ఫీల్డ్, మంచి కొత్త ఐడియాస్ రావాలి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో మన పూరి జగన్నాథ్ గారు ఏదన్నా మీరు మూవీస్ చూడండి అన్నారు, ఆయన ఏదన్నా స్టోరీ లేదు, ఐ నో నాలెడ్జ్ అంతా ఉంది, కానీ ఐఎమ్ నాట్ కూర్చొని వాచ్ చేసే అంత అయితే కాదు. యా, ఆయన ఏదైనా స్టోరీ రాయాలంటే పటాయా వెళ్తారంట, ఆ బ్యాంక్ ఆర్ సంథింగ్. మీకు క్రియేటివ్ ఐడియా రావాలంటే మీకు ఏదైనా స్పెషల్ ప్లేస్ ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటి, ఎక్కడ వస్తాయి? నా బ్రెయిన్ లో వస్తుంది. నేను ఇంకెక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నా బ్రెయినే నాకు బ్యాంకాక్, నా బ్రెయినే నాకు ఆఫీస్, నా బ్రెయినే నాకు అన్ని అన్నమాట. I don't depend on place. It depends on what is the project. Ante. But I'm peace, I'm calm. ఆలోచిస్తాను, స్పేస్ ఇస్తాను. ఎస్, నేను చిన్న ఆఫీస్ స్పేస్ లో కూడా వర్క్ చేశాను. ఈ రోజుకి కొన్ని క్లయింట్ ఆఫీసెస్ అంత లావిష్ లేకపోతే నేను వెళ్ళి కూర్చొని పని చేస్తాను. ఐఎమ్ ఓకే. ఓకే, నైస్ మ్యామ్. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి, అండ్ మీకు ఎప్పుడైనా అలాంటి భయం కలిగిందా, లేదంటే ఆ భయాన్ని ఎప్పుడైనా మేనేజ్ చేశారా? చాలా డబ్బులు లేకపోతే భయం రాదా మరి? మనీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఐ ఆల్వేస్ హావ్. అంటే వెన్ వీఆర్ ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి, మన ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి అంటే భయపడను. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎట్లా లైన్అప్ చేసుకోవాలని ఆలోచిస్తాను. కానీ నేను ప్రిపేర్డ్ ఉంటాను. మినిమం 6 months కి నా ఫినాన్షియల్స్ ఓకే అన్నట్టు ఉంటాను. ఓకే, నాకు రూపాయి ఉన్నట్టే కష్టపడతాను. ఓకే. ఓకే, అంత అట్లా అన్నమాట.
మనీ ఉంటే యూఆర్ కాన్ఫిడెంట్. మనీ లేదు అకౌంట్ లో అంటే తిక్క వస్తుంది ఆబ్వియస్లీ. అవును. కానీ నేను దాన్ని ఆ మనీ ఎలా వస్తది, ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆలోచిస్తాను. అంతేగాని డబ్బులు లేవని నేను గివ్ అప్ చేయను. ఓకే. ఓకే. బేసికల్‌గా డెబిట్స్ తెచ్చుకోను. అది తెచ్చుకో. ఫైనాన్షియల్ ప్రెషర్ పెట్టుకోను నేను. నైస్. నా కంపెనీ 1,00,000 సంపాదిస్తోందా, 1,00,000లోనే నేను మేనేజ్ చేస్తాను. ఇంకో 30,000-40,000 నాకు ఉండాలి. బఫర్ ఉండాలి నాకు. బట్ ఇవన్నీ బాగా వ్యాలిడ్ పాయింట్స్ కదా మేడం మీరు చెప్పేటివన్నీ. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ ఫినాన్షియల్ ప్రెషర్ ఇవన్నీ ఉంటే వి కాంట్. అవును, ష్యూర్. ఫైన్. మ్యామ్, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా సక్సెస్ అవడానికి ఏదన్నా ప్యాటర్న్ గానీ, ఫార్ములాలు గానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫార్ములా ఏం లేదు. థింగ్ ఏంటి అంటే నీ ఐడియా ఏంటి? దానికి అసలు మార్కెట్ రేంజ్ ఉందా? ఓకే. అసలు అది సక్సెస్ అవుతుందా లేదా? అంతే. సక్సెస్ఫుల్ కాని ప్రాజెక్ట్ ని పట్టుకొని నా దగ్గర బిజినెస్ ఐడియా ఉంది అంటే అది వర్కౌట్ ఎప్పటికీ కాదు. ముందు నీ ప్రాజెక్ట్ ఏంటనే దాని మీద నువ్వు క్లారిటీ తెచ్చుకో. ఓకే, నువ్వు క్లారిటీ తెచ్చుకున్నాక దానికి వేని సెర్చ్ చేయి. ఓకే, అంతేగాని నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది, నాకు డబ్బులు కావాలి, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, నేను ఏం చేయను అంటే అసలు నీ ప్రాజెక్ట్ మీద నీకైనా కాన్ఫిడెన్స్ ఉందో లేదో కూడా తెలియాలి కదా. అవును. రైట్. స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఎట్ ఎ పాయింట్. 1 రూపీ ప్రోడక్ట్ అయినా సరే 1,00,00,000 మందికి ఎట్లా రీచ్ అవుతుంది అనే దాని మీద ఆలోచించండి. అంతే. యా. మ్యామ్, కెన్ ఐ హోల్డ్ మీరు ఫర్ ఎ సెకండ్? యా, ష్యూర్, నో ప్రాబ్లం. యా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన వాయిస్ మీద ఉన్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే వంశీ. అండ్ ఇవాల్టి మన సెలబ్రిటీ గెస్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు అండ్ రవికుమార్ గారు. నాకు అర్థమైంది మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. యా, ఐ విల్ ఆస్క్ అండి. ఎందుకంటే యాక్చువల్గా కొద్దిగా లేట్ గా స్టార్ట్ అయింది మేడంది రావడానికి. 100% మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు అడిగిన ఎవ్రీ పాయింట్ నేను శ్రవంతి ఎల్లసిరి గారిని అడిగి మీకు క్లారిఫై చేస్తాను. డోంట్ వరీ. అండ్ మీరు చాలా క్వశ్చన్స్ అడుగున్నారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అని, వాట్ ఈస్ ద బిజినెస్ టు బి డన్ ఫర్ డిగ్రీ హోల్డర్స్ అని. యా, అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతాను. బట్ ఏంటంటే అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇచ్చే సలహాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగి ప్రిపేర్ చేసి అడుగుతూ ఉన్నాను. సో 100% మీరు ఫీల్ అవ్వకండి. అండ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన వాయిస్, మీతో ఉన్నారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే వంశీ. మన సెలబ్రిటీలో ఇవాల్టి సెలబ్రిటీ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు. అండ్ తను ఏంటంటే బాక్స్ ఫిష్ కన్సల్టెన్సీ అనే బిజినెస్ డెవలపింగ్ కన్సల్టెన్సీని స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మంచి అవార్డ్స్ పొంది సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ గా కొనసాగుతూ ఉన్నారు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మన వాయిస్ ని. క్వశ్చన్స్ ఏదన్నా అంటే ఖచ్చితంగా అడగండి. అండ్ రవికుమార్ గారు, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతాను. మహేష్ మెహి గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, కీప్ మెసేజింగ్. అండ్ శ్రీనివాస్ గారు హాయ్ అండి. జాహిద్ హుసేన్ గారు హాయ్, హౌ ఆర్ యూ. రఘు ముసలి గారు హాయ్. శ్రీనివాస్ రావు మధుల గారు హాయ్ అండి. రాజా ధవల గారు హలో. సరణ్ మ్యామ్, యా హలో అండి. మ్యామ్ కి కూడా నేను హాయ్ చెప్తాను మీ తరఫున. రఘుకుమార్ గారు, మీకు కూడా నమస్కారం. ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్స్ అడిగి మీ డౌట్స్ నేను 100% క్లియర్ చేస్తాను. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అండ్ చాలా కంటెంట్ ఉన్న క్వశ్చన్సే. ఖచ్చితంగా అడుగుతాను. మేడం మనకు ఇవాళ ఇంటర్వ్యూలో ఎవ్రీథింగ్ మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేసే నేను సైన్ ఆఫ్ చేస్తాను. డోంట్ వరీ. మరి ఇవాళ మన సెలబ్రిటీలో డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు మన సెలబ్రిటీ గెస్ట్ అండి. యా, యూస్ఫుల్ టాపిక్స్ అండి. యా అండి, మీరు అడిగింది నిజంగా యూస్ఫుల్ టాపిక్సే రవికుమార్ గారు. 100% టాప్ ఫ్యాన్ కూడా మీరు. ఖచ్చితంగా అడుగుతాం. ఏమేమి డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేసుకుందాం. అండ్ ఇంకా ఏదన్నా కూడా ఉంటే జస్ట్ పింగ్ మీ, ఒక మెసేజ్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన వాయిస్ ని. మీతో ఉన్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే వంశీ. అండ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఇంకొంతమంది కూడా హాయ్ చెప్తున్నారు. ఎవరెవరైతే హాయ్ మిస్ అయిందో నేను వాళ్ళకి ఈ టైం ని యూజ్ చేసేసుకుంటాను. సురేష్ కుమార్ గారు, యా ఇందాక కూడా హాయ్ చెప్పానండి. థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్, కీప్ మెసేజింగ్. ప్రియా సోని హాయ్, గుడ్ ఈవినింగ్ అన్నయ్య. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ. ఐఎమ్ ఫైన్, చాలా బాగున్నా. కీప్ వాచింగ్ మన వాయిస్. యా, శ్రవంతి గారు ఇస్ అగైన్ బ్యాక్.
Yeah, nice. Fine, ma'am. Everything's going good. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ మీ ద్వారా తెలుసుకొని మన వాళ్ళకి షేర్ చేయాలని అండ్ రవి కుమార్ గారు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. ఫస్ట్ లెట్స్ క్లియర్ దోస్, ఎందుకంటే మీరు బ్యాక్ అయ్యారు కాబట్టి. ఏంటంటే టెల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రోడక్ట్ అన్నారు. సో ఆ క్వశ్చన్ నాకు తెలిసి క్లారిటీగా ఉందో లేదో తెలియదు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే ఏం లేదు. సి వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ యు ఆర్ గోయింగ్ టు చూస్. ఓకే, ఫుడ్ బేస్డ్ ప్రోడక్టా, వాటర్ బాటిల్స్ బేస్డా, మెడికల్ బేస్డా, ఎడ్యుకేషన్ బేస్డా, ఫార్మా బేస్డా, అసలు ముందు వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ యు ఆర్ హ్యావింగ్. ఓకే ఓకే, ఏ ప్రోడక్ట్ కైనా మార్కెట్ ఉంటది. సో మీ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి ఏంటి, ప్రైస్ ఏంటి. సో బేసికల్ గా సొసైటీ ఇస్ కేటగరైజ్డ్ ఇంటూ 3 people. ఒకటి అప్పర్ రిచ్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ పీపుల్. అసలు మీ ప్రోడక్ట్ ఎవరికి రీచ్ అవుతుంది, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు. ఓకే, సో ముందు మీరు ఆ అనాలిసిస్ చేసుకోండి. చేసుకున్నాక అసలు మీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి. మార్కెట్ లో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎనర్జీ బార్ లాంచ్ చేస్తున్నారు, 100 కాంపిటీటర్స్ ఉంటారు. మీ దగ్గరికి ఎందుకు రావాలి. మీ యొక్క ప్రతి ప్రోడక్ట్ కి యుఎస్పి అంటాం, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. మీ ప్రోడక్ట్ యొక్క యుఎస్పి ఏంటి, కస్టమర్ కి ఏం చెప్తే మీ ప్రోడక్ట్ ని కొంటారు. ఓకే, ముందు ఆ ఫ్యాక్టర్స్ మీరు రెడీ చేసుకోవాలి. లేదు నా ప్రోడక్ట్ ఒక 50,000 కాస్ట్ అవుతుంది అన్నారు అనుకోండి, హౌ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అమౌంట్ టు పర్చేస్ యువర్ ప్రోడక్ట్. 10లో ఎంత మంది డబ్బు ఉండేటోళ్ళు ఉంటారు. ఓకే, సో మౌత్ పబ్లిసిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, ఎంఆర్పి, ట్రస్ట్ వర్తి, యుఎస్పి ఇవన్నీ బాగుంటే మిడిల్ క్లాస్ నుంచి లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ వరకు అప్పర్ క్లాస్ వరకు రీచ్ అవుతుంది. అప్పర్ క్లాస్ వాళ్ళు వచ్చి మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళకి చెప్పరు. సో మీ ప్రోడక్ట్ ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్, వాట్ ఈస్ ఇట్స్ టార్గెట్ రేంజ్, వాట్ ఈస్ ఇట్స్ మార్కెట్ వాల్యూ, ముందు ఇది అనాలిసిస్ చేయండి. కంపేర్ చేయండి. మార్కెట్ లో కార్లే తీసుకుందాం, దేర్ ఆర్ కోట్ల రూపాయలు ఉండే కార్లు ఉన్నాయి, లక్షకి కార్లు ఉన్నాయి. ఫోకస్ ఆన్ ద వాల్యూమ్. వాల్యూమ్ లో 1,00,000 వచ్చినా మీరు కోట్లు సంపాదిస్తారు. 1,00,00,000 రూపాయలతో మీరు చేసిన వాల్యూమ్ లేకపోతే 1,00,00,000 రూపాయలే వస్తుంది అంతే. సో మీ ప్రోడక్ట్ షుడ్ బి స్పీకింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. యా, రవికుమార్ గారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అనుకుంటా. ఇందాక ఇంకో క్వశ్చన్ గారు, వాట్ ఈస్ ద బిజినెస్ టు బి డన్ బై టెక్ ఆర్ డిగ్రీ హోల్డర్స్ అని. ఇప్పుడు చెప్పిన ఆన్సర్ కూడా రిలేట్ అవుతుంది అనుకుంటా, అంతే కదా అండి శ్రవంతి గారు? యా షూర్, అంతే. ఓకే, యా రవికుమార్ గారు మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి మేడం ని కూడా నేను అడిగేసా. అండ్ ఇంకేదైనా కెన్ ఐ హోల్డ్ ఫర్ ఎ సెకండ్ ప్లీజ్? యా షూర్, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. అండ్ మన ఫ్రెండ్స్ కొంతమందికి నేను హాయ్ చెప్పే పని ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన వాయిస్, మీతో ఉన్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే వంశీ. అండ్ ఇవాల్టి మన సెలబ్రిటీ ఎవరంటే డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు. మన ఫ్రెండ్స్ అందరూ కూడా శ్రవంతి ఎల్లసిరి గారిని చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. యా రవికుమార్ గారు మీరు చెప్పిన కరెక్ట్ అండి, యూస్ఫుల్ టాపిక్స్ అండి రియలీ. అండ్ మీ క్వశ్చన్ కూడా చాలా బాగుంది. అండ్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి బిజినెస్ అనేది చాలా 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 ఒక పెద్ద కళ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్ లో కాంపిటీషన్ అలాగే అయిపోతుంది అండ్ ఫండింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ కి కొద్దిగా మనం కానీ జనాలకు రీచ్ అయ్యే, అంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి రీచ్ అయ్యే ప్రోడక్ట్స్ తో స్టార్ట్ చేస్తుంటే దట్ విల్ బి బెటర్. అండ్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు. మీరు చూస్తున్నారు మన వాయిస్, మీతో ఉన్నాడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే వంశీ. అండ్ ఇవాల్టి షో మన సెలబ్రిటీలో ఉన్నారు డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి గారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే లైక్ చేయండి అప్ప, షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్. మన సెలబ్రిటీలో ఒక అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరన్నా ఉండాలన్నా, లేకపోతే ఒక బిజినెస్ బాగా చెయ్యాలి, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి అనుకున్నా కూడా ఇలాంటివి చూస్తే కొద్దిగా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, టెక్స్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా
మీ మన వాయిస్కి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్జే వంశీకి. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంట్రా అంటే, ఇప్పుడు బిజినెస్ అనేది ఎలా అయిపోయిందంటే, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ఒక డ్రీమ్ అయిపోయింది. ఆ డ్రీమ్ నుంచి బయటికి రావాలి. ఏదో స్టార్ట్ చేసాం, ఏదో చల్తా ఫస్ట్ అనే పోదాం అనుకునేట్లు ఉంటే కుదరదు. ఎందుకంటే ఇందాక మేడం చెప్పారు, కార్పొరేట్సే మన ఎకానమీని, నాట్ ఓన్లీ అవర్ ఇండియన్ ఎకానమీ, ఎకానమీని రూల్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్ అని చెప్పారు. సో మీ విష్ ఏంట్రా అంటే నేను ఆ కార్పొరేట్ లిస్ట్ లో ఉండాలని కూడా చెప్పారు. సో మన గోల్ సెట్టింగ్ అలా ఉండాలి. ఆ రేంజ్ లో ఉంటేనే దట్ విల్ బి బెటర్, లేదంటే చాలా కష్టమైంది. అట్లని అంబానీకి పోటీకి వెళ్ళమని కాదు, మన గోల్ సెట్టింగ్ ఆ రేంజ్ లో ఉంది అంటే దట్ విల్ బి వెరీ నైస్ అన్నమాట. అండ్ ఉదయ్, యా సారీ ఇందాక మిస్ అయ్యాను, వాళ్ళకు కూడా ఒక్కసారి హాయ్ చెప్పేద్దాం ఎందుకంటే టైం ఉంది కాబట్టి. అండ్ ఇంకొంతసేపట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా డాక్టర్ శ్రవంతి ఎల్లశ్రీ గారిని అడిగి తెలుసుకుందాము. అండ్ బ్రో, గివ్ సమ్ మోర్ నేమ్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ గివ్ సర్వీస్ అంటే నాకు అర్థం కాలేదు రవికుమార్ బ్రో. ఏంటి ఆవిడ సర్వీస్ ఇచ్చిన కంపెనీస్ అడుగుతున్నారా, లేకపోతే ఏంటి? యా నాకు తెలిసి అదే అంటుంది. వాట్ టైప్ ఆఫ్ సర్వీస్ యూ హ్యావ్ గివెన్ అని అడిగారు మీరు. యా మేడం, సర్వీస్ ఏంటంటే చెప్పారు, మెడికల్ ఇండస్ట్రీకి ఇచ్చారన్నారు, అండ్ స్కూల్ ఇండస్ట్రీకి ఇచ్చానన్నారు, చాలా కంపెనీస్ తో వర్క్ చేశానన్నారు. సో నాకు తెలిసి మీ క్వశ్చన్ కి ఆవిడ ఆన్సర్ చేయకపోయినా నేను ఆన్సర్ చేసేసాననే అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ లేదు బ్రో, నేను మీ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే చెప్పా కదా ఇందాక, ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి, అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి యూజ్ అవుతుంది అని. నేను ఆ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగిందని చెప్పా. అండ్ మీకోసం ఏ ఏ కంపెనీస్ కి చేశారనేది ఐ హ్యావ్ ఏ రీసెర్చ్ అనమాట. చాలా యాడ్ ఏజెన్సీస్ కి, ఓవర్సీస్ కన్సల్టెన్సీస్ కి చాలా వర్క్స్ చేశారంట. అండ్ ఏంట్రా అంటే డాక్టర్ శ్రవంతి ఎల్లశ్రీ గారు యా నేషనల్ అవార్డ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి అవార్డు తీసుకున్నారు ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఏంట్రా అంటే ఉమెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ 2000 ఈ అవార్డు తీసుకున్నారు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి హర్ ఎక్సలెన్సీ అవార్డ్ 2018 తీసుకున్నారు. అండ్ అవుట్ స్టాండింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ బై బిజినెస్ మింట్ 2018 అవార్డు తీసుకున్నారు. అండ్ బెస్ట్ అవుట్ స్టాండింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ బిజినెస్ మింట్ 2018 అవార్డు తీసుకున్నారు. ఇట్స్ జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year. No, it's a span of 3 years. 3 years? Okay, yeah, sorry. From 2017. Yeah, from 2017. Yeah. యా ఇట్స్ జస్ట్ ఏ స్పాన్ ఆఫ్ 3 years లో ఇంత అచీవ్ చేశారు. సో ఇంత సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ ని ఇవాళ మనము మాట్లాడడం, ఆవిడ గురించి తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యా మ్యామ్, కెన్ వి రీస్టార్ట్? యా షూర్. యా సో ఎవ్రీథింగ్ మాక్సిమం మన ఫ్రెండ్స్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేసాము. ఇంకోటి అంటే ఇంకొన్ని మీతో కాసేపు ఫన్నీ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా, మీరు పర్మిషన్? షూర్. ఓకే, ద క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఒక మ్యాజిక్ స్టిక్ ఉంటే మీరు చేంజ్ చేసే 3 థింగ్స్ ఏంటి? బేసికల్ గా నేను లాజికల్ గా బిలీవ్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ మనకు గవర్నమెంట్స్ లేజీ చేస్తున్నాయి మనల్ని. ఓకే. ఓకే. సో ఇంకా మ్యాజిక్ స్టిక్లు, మాయాజాలాలు ఉండి మనం వాటిని మార్చేయాలి అంటే ఇట్ ఈస్ కిల్లింగ్ యువర్ ఐడియాలజీ. ఓకే. ఓకే. సో డోంట్ బిలీవ్ ఇన్ దట్. అనుకోవడానికి ఫ్యాంటసీ ఇస్ గుడ్. యా ఇట్స్ జస్ట్ అనుకోవడానికి. ఫ్యాంటసీ. ఓకేనా? సో అసలు అనుకోవద్దు. అనుకుంటే ఆ ఫ్యాంటసీలోనే ఉండిపోతాం. ఓకే. మ్యాజిక్ ఇస్ ఇన్ యూ. యూ హ్యావ్ టు క్రియేట్ దట్. వావ్. అంతే. మనకేదో సూపర్ పవర్స్ రావాలని అంటే వి ఆర్ పవర్ఫుల్. యూ ఆర్ ద మ్యాజిక్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. Everybody is a heroine. Everybody is a king, queen, makers of their lives. Yes, right? Yeah, 100% right. అంతే. సో వద్దు మనకు అలాంటి ఫ్యాంటసీలు వద్దు. నాకు కూడా వద్దు మ్యాజిక్ స్టిక్, మీకు కూడా ఇవ్వండి. యా. ఓకే. అండ్ మీకు ఒక ఛాన్స్ వచ్చిందంటే మీ లైఫ్ లో ఏ ఎక్స్పీరియన్స్ ని ఆల్టర్ చేస్తారు? నో, నేను ఏది చేయను. ఒకవేళ నా ఎక్స్పీరియన్సెస్ ని నేను ఆల్టర్ చేస్తే ఐ విల్ బి ద లేజియెస్ట్ పర్సన్. ఓకే. బికాజ్ కష్టం తెలియకపోతే, దెబ్బ తగలకపోతే యు కాంట్ షైన్. డైమండ్ పొలంలోంచి తీసుకొచ్చి నువ్వు ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ ద షెల్ఫ్ లో పెడితే
దానికి వాల్యూవే ఉండదు. ఎస్, ఇఫ్ యూ 100%. బిలీవ్ నీరవ్ మోడీ మీరు వినే ఉంటారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైమండ్ మర్చెంట్స్. ఇప్పుడు లేడు, అవును, అవును. అరెస్టెడ్ యాక్చువల్లీ. ఎస్. అతను డైమండ్ ని గోల్కొండ డిజైన్ అని పెట్టి స్టార్ట్ చేశాడు. ఆ ఓకే. డిజైన్ సమ్ క్రోర్స్ పెట్టి ఐ థింక్ ఐ డింట్ రిమెంబర్ ద కంట్రీ, ఒక ఇండస్ట్రియలిస్ట్ కొన్నారు. ఓకే. సో వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? వెన్ యూ షైన్ యువర్ సెల్ఫ్. ఎస్. ఎస్. ఓకేనా? పర్ఫెక్ట్, సో పర్ఫెక్ట్. కాబట్టి యూ హ్యావ్ టు షైన్, అంతే. మేక్ దెబ్బలు తగలాలి, పడాలి. 0 బ్యాలెన్స్ ఉండాలి అకౌంట్ లో, 1000 రూపీస్ ఉండాలి అకౌంట్ లో. అప్పుడే కదా నీ బుర్ర పనిచేస్తుంది. పనిచేస్తుంది, కొత్త ఐడియాస్ వస్తాయి, ఇన్కమ్ జనరేట్ అయింది. లేదు అంత లావిష్ ఉంది, మొత్తం అంత ఉందనుకో, నీ బ్రెయిన్ అసలు వర్క్ చేయదు. రైట్. యా, శ్రవంతి గారు, మీ గురించి ఒక బుక్ దాన్ని రాస్తే ఆ బుక్ నేమ్ దట్స్ ఎ బిగ్గర్ థింగ్ యాక్చువల్లీ. అసలు బుక్ రాసే అంత పెద్దదాన్ని అయితే నేను కాదు. దేర్ ఆర్ అదర్ పీపుల్, ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ థింగ్ ఏంటంటే నేను మీకు తెలుసు అంతే. ఓకే. అంతే. నాకు వాళ్ళు తెలియదండి, నాకు శ్రవంతి గారు ఇప్పటికైతే తెలుసు. నేను ఒక బుక్ రాస్తాను, మీరు సజెస్ట్ చేసే నేమ్ ఏంటి? సజెస్ట్ చేసే నేమా? లేడీ బాస్. లేడీ బాస్. యా, ఆఫీస్ లో బాస్ లాగే ఉంటారా? ఆఫ్ కోర్స్ ఎస్, ఆఫ్ కోర్స్ ఎస్, ఎస్. అసలు ఈవెన్ మై స్టాఫ్ డోంట్ సీ మీ ఇన్ ఎ నార్మల్ అవుట్ఫిట్. ఓ, ఓకే, నైస్. యా, సో దే ఆర్ లైక్ ఏమంటారు, అంటే ఐ ఆల్వేస్ మెయింటైన్ దట్. ఓకే. అంటే we have to be commanding, we have to be understanding, we have to give the employee that kind of an opportunity, and at the same time వాళ్ళతో మనం ఎంతవరకు అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్, ఆఫ్ కోర్స్, బేసికల్ గా పీపుల్ కాల్ మీ లైక్ దట్, లేడీ బాస్ అని అంటారు. ఓ, లేడీ బాస్ అంటారా? అది నేను పెట్టుకోలేదు, పీపుల్ హ్యావ్ గివెన్ దట్. యా. మరి లేడీ బాస్ గారు ఏంటంటే మన బిజినెస్ పీపుల్ ని కానీ, లేకపోతే వాళ్ళు అభిమానించే బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని కానీ, వాళ్ళు అపార్ట్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఖాళీ టైం ఉంటుందా, ఉంటే ఏం చేస్తారు అని ఒక డౌట్ ఉంటుంది కామన్ పీపుల్ కి, నాకు తెలిసి. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ పర్సనల్ స్పేస్. ప్రతి ఒక్కరికి స్పేస్ ఉంటది. ఓకే. ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఆఫ్ రీక్రియేషన్ కదా. ఒకరు దే గో అవుట్, దే గో లైక్ టు ట్రావెల్. Some people they wanted to just enjoy the food, sit at home. Some people they wanted to read books. Some people they just wanted to sleep. They don't want to do anything. Some people are like అప్పుడు కూడా రీక్రియేషన్ లో కూడా ఏమైనా కొత్త బిజినెస్ లు దొరుకుతాయేమోనని వెతుకుతుంటారు. నో అట్లేం లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ మైండ్ అంతే. ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్. బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ బిజినెస్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ టైం. అవన్నీ లేకపోతే యూ కెనాట్ రెజ్యూనేట్ యువర్ సెల్ఫ్. వర్క్ ఏ చేసినా యూ కాంట్. అట్లని ఇఫ్ యు ఆర్ టూ మచ్ ఆఫ్ రిక్రియేషన్ ఉన్నా యూ లాస్ట్ ద ఫ్లో విత్ ద కంపెనీ. ఇప్పుడు లాక్డౌన్ అదే చేసింది కదా. సో బేసిక్ ఇది కూడా అందరం మర్చిపోయేటట్టు అయిపోయింది అనమాట. సో మన బ్రెయిన్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు రన్ 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 అట్లా. మరి శ్రవంతి గారి ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ వచ్చి వుల్ఫ్ ఆఫ్ స్ట్రీట్ అని ఉంటది. యాక్చువల్ గా అబౌట్ షేర్ మార్కెట్ అండ్ ఆల్. చిన్నప్పటి నుంచి అదే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. నా తెలుగులో అట్లేం లేదు, ఏదైనా ఇంకా బాగా ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, పెద్దగా అయిపోతారు, నరసింహ లాంటి సినిమాలు, బిజినెస్ మ్యాన్, మహర్షి, ఇట్లాంటి సినిమాలు అన్నమాట, విచ్ ఆర్ లైక్ షోయింగ్ ద రియాలిటీ. అట్లా అంటే మనకు బేసికల్ గా తెలుగు మూవీస్ లో ఆ స్పాన్ లో చూపించేవి ఏవైనా నాకు ఒక ఇండిపెండెన్సీ అట్లా. నాకు బేసికల్ గా బిజినెస్ ఓరియంటెడ్ సినిమాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. మార్కెట్ వాల్యూ అట్లా ఉండేవంటే ఇష్టం. ఐ డోంట్ రెగ్యులర్లీగా ఉండే మూవీస్ అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను మూవీ చూసానంటే అది నాకు ఇంపాక్ట్ ఉండే లాంటి మూవీ చూస్తాను. మరి ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారు? అట్లేం లేదు, బేసికల్ గా నథింగ్ లైక్ దట్. ఎవ్రీబడి ఈజ్ ఓకే ఫర్ మీ. చూస్తాను, నాకు కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
ఓకే. మీ ప్యాషన్ ఏంటి అసలు? మీ ప్యాషన్ ఇది అంటే నాకు క్వెషన్. బిజినెస్ ఓకే. అది నాకు తెలుసు. మీ ప్యాషన్, మీ డ్రీమ్ ఎవ్రీథింగ్ బిజినెస్. అపార్ట్ ఆఫ్ దట్ మీ ప్యాషన్ ఏంటి? ప్యాషన్ ఏం లేదు. యాక్చువల్‌గా స్ట్రగుల్స్ ఉన్నాయి బిజినెస్‌లో. లాక్‌డౌన్ కి ముందు అండ్ ఈవెన్ మై హెల్త్ డిడ్ంట్ సపోర్ట్ యాక్చువల్లీ. సో ఐ ఓకే. హాడ్ ఎ మేజర్ బ్యాక్ డ్రాప్ ఇన్ దిస్ ఇయర్ యాక్చువల్‌గా చెప్పాలంటే. So ఓకే. I had a very major surgery in May actually. So I was completely bedridden for 6 months. So ఓహ్! even my business number was not active. So హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వర్క్‌తో పాటు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను నేర్చుకున్నాను యాక్చువల్‌గా. లాక్‌డౌన్‌లో ఇట్స్ ఎ టైమ్ వేర్ అసలు వాట్ ఐ యామ్ ఎగ్జాక్ట్‌లీ. ఇంత పని చేస్తున్నాం, రోజు లేస్తాం, తిరుగుతాం. మనకు ఎటువంటి కైండ్ ఆఫ్ నెట్‌వర్క్ ఉంది, మనమేంటి అని. లాక్‌డౌన్‌లో ఫ్యూ పీపుల్ కొంతమంది నా అసోసియేట్స్ వాళ్ళు కాల్ చేసి స్పెషల్‌గా అడిగేటోళ్ళు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నాకది వాళ్ళెప్పుడో వర్క్ రిలేటెడ్ తప్ప ఎప్పుడు పెద్దగా అడిగేవాళ్ళు కాదు. నేను ఓకే. ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. అరే! ఏంటి సడెన్‌గా కాల్ చేసి అడుగుతున్నారు అంటే, బేసికల్‌గా ఎడారి మొక్కలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట. వాళ్ళేం రిసోర్సెస్ లేకపోయినా దే విల్ సస్టైన్. మీరు అలాంటి వాళ్ళు యాక్చువల్‌గా. సో ఓకే. ఎప్పుడు యూ ఆర్ యాక్టివ్ రన్నింగ్ అరౌండ్ అండ్ ఈవెన్ మై సోషల్ మీడియా వాస్ నాట్ యాక్టివ్ ఫర్ సో మెనీ మంత్స్ యాక్చువల్లీ. సో ఓకే. ఇట్స్ బికాస్ ఐఎమ్ ఇన్ ఏ స్టేట్ వేర్ ఐ టుక్ ఏ బ్రేక్. అంటే ఓకే. రన్నింగ్ చేస్తున్నాం, రన్నింగ్ రౌండ్ ద క్లాక్ ఉంది. ఏంటి వేర్ వి ఆర్ గోయింగ్ టు ల్యాండ్ అని. సో లాట్స్ ఆఫ్ పీపుల్ నేను ఫేస్‌బుక్‌లో యాక్టివ్ లేకపోయేసరికే లాట్స్ ఆఫ్ రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారనమాట. బిజినెస్ అది ఇది అనేసి. బట్ అవును. వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ అనేది వాళ్ళకి తెలీదు. యెస్. సో అట్లా నేనేం చెప్తాను అంటే, నాకు బిజినెస్సే ఇంపార్టెంట్. ఇన్ని రోజులు ఐ హావ్ బీన్ ఇంటూ బిజినెస్. కానీ ఐ టుక్ ఎ వెరీ బ్రేక్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ప్రాబ్లమ్. బికాస్ అది కూడా బిజినెస్ వర్కింగ్ అవర్స్ వల్లే. కానీ ఆ ఓకే. టైంలో ఐ రియలైజ్డ్ హూ పీపుల్ ఆర్ విత్ మీ. అంటే ఓకే. అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ హూ ఆర్ రియల్లీ వాంట్ టు నో వాట్ శ్రవంతి ఎలా ఉంది ఏంటి అని. బట్ ఐ నెవర్ టోల్డ్ టు ఎనీబడి. నేను యాక్చువల్‌గా ఎవ్రీథింగ్ నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే నేను వెన్ ఐ వెంట్ టు దట్ కైండ్ ఆఫ్ మేజర్ సర్జరీ ఐ డిడ్ంట్ ఈవెన్ డూ ఎనీథింగ్. ఓకే. అంటే ఏంటంటే యెస్ వి ఆర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా బికాస్ పీపుల్ షుడ్ నో. బట్ ఆ సోషల్ మీడియా ఈస్ రూలింగ్ అస్. అంటే మనం అందులో ఏం చూపిస్తున్నామో అదే మనం అనుకుంటున్నారు. అది మనం ఎందుకు పెడతాము? ఇట్స్ బికాస్ ఏంటి అంటే మన గురించి మనకు కొంచెం తెలుస్తది అనే దాని గురించి పెడతాం. కానీ జనాలు అదే వాళ్ళ లైఫ్ అనేసుకుంటున్నారు. నో, సోషల్ మీడియాస్ ఆర్ జస్ట్ ఎ ప్లాట్‌ఫార్మ్స్ వేర్ వి జస్ట్ ప్రొడ్యూస్ ఆర్ పుట్ సంథింగ్. బట్ వాళ్ళు అందులో కనిపించే దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. 100 రెట్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎ స్మైలింగ్ పిగ్ ఆర్ హావింగ్ ఎ లావిష్ హౌస్ ఆర్ ఎ లావిష్ కార్ డజంట్ మీన్ దట్ దే ఆర్ సెటిల్డ్. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ వెల్ ఫైన్. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి నొప్పి కూడా లేదు అనేది కాదు. యాహ్! ఎవ్రీబడి అండ్ ఈ ఇయర్ అయితే ఫర్ మీ ఇస్ ఎ డెడ్ ఇయర్. యాక్చువల్‌గా ఈ ఇంటర్వ్యూ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే, బిజినెస్ చేస్తున్నప్పుడు అందరూ అడిగేవాళ్ళు. ఓకే. బిజినెస్ చేయకుండా కొంచెం నేను కామ్‌గా రిజర్వ్డ్‌గా ఉన్నప్పుడు పీపుల్ యూజ్డ్ టు క్వెషన్ మీ అన్నమాట. ఈస్ ఆల్ ఓకే. అంటే జనాలు ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కిందకి పడాలని. But to tell you everybody, I just took a small break ante because of my health. ఓకే. So and slowly I'm restoring the activities. All the clients are on board. So నాకు బిజినెస్ తప్ప వేరే యాక్టివిటీస్ తెలీదు. But this year is completely a learning year for me. అంతే. యాహ్! 100% ఏంటంటే ఈ 2020 అది కరోనా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నాట్ ఓన్లీ శ్రవంతి గారు, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ సంబడి బిజినెస్ అనే కాదు ఎవ్రీథింగ్ స్తంభించిపోయింది కదా! అన్నీ మెల్లగా రీస్టార్ట్ అవుతోంది. యాహ్! Yeah, యూర్ రైట్. that's true. యాహ్! మ్యామ్ ఫైనల్లీ కమింగ్ బ్యాక్. శ్రవంతి గారికి కార్స్ అంటే బాగా ప్యాషన్ అని అనుకుంటున్నా. Of course, but I believe in comfort అంతే ఏం లేదు. అంటే నాకొకరు చెప్పారు. హి ఈస్ ఆల్సో ఎ బిజినెస్ పర్సన్. హి టోల్డ్ మీ దట్ బిజినెస్ చేయడం ఇంపార్టెంట్ కాదు. వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ యూ ఆర్ వేరింగ్, వాట్ కైండ్ ఆఫ్ షూ యూ ఆర్ వేరింగ్, వాట్ కైండ్ ఆఫ్ కార్ యూ ఆర్ డ్రైవింగ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. సో మీ డ్రీమ్ కార్? డ్రీమ్ కార్ అంటే I don't think so that I go for that bigger car. మేబీ బుగాటి ఈస్ మై డ్రీమ్ కార్. అది డ్రీమ్ లాగే ఉంటదేమో అంతే. నో. బట్ నాకు కార్స్ అంటే ఇష్టం అనేది మాత్రం వాస్తవం.
I'm always eager to have good luxury cars with me అన్నమాట. అండ్ అది నన్ను ఇంపాక్ట్ చేసేలాగా కూడా చేసింది. అంటే హ్యావింగ్ ఎ లగ్జరీ బ్రాండ్ కార్ కూడా పీపుల్ విల్ థింక్ లైక్ ఓకే ఈమె తోపు అనేసి అనుకుంటారు. అదేం కాదు, ఈఎంఐ కట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో నౌ ఐఎమ్ వెరీ నార్మల్ పర్సన్. నేను చాలా అంటే చాలా, even I am also in a position like where I always been calculating my finances. So please don't judge people by whatever assets they are having. Yes. ante Yeah. ante Nice. మరి శ్రవంతి గారి డ్రీమ్ హాలిడే స్పాట్ ఏంటి? డ్రీమ్ హాలిడే నాకు బేసికల్ గా ఏంటంటే ఐ వాంటెడ్ టు గో టు పారిస్, స్విట్జర్లాండ్, ఇట్లా ఇష్టం. అంతే. ఐ వాంటెడ్ టు, ఐ లవ్ ఏరియాస్ విచ్ ఆర్ లైక్ మౌంటైన్, రివర్ బేస్డ్ అట్లా. ఓకే. నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అంతే. నా బాల్కనీ అయినా నాకు ఇష్టమే బికాస్ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి. నేచర్ లెవెల్. యా. ఓకే. మరి బిజినెస్ అంటే జనరల్ గా, అంటే ఇది జనరల్ క్వశ్చన్, అంటే అలా అని కాదు, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కదా, మీరు పై ఎత్తు సిచ్యువేషన్స్ ఉన్నాయా ఏదన్నా? కోర్స్ వేస్తాను. నేను చాలా ఈజీగా మనిషితో ఇఫ్ ఐ అండర్స్టాండ్ దెమ్, నేను అసలు ఆన్సర్ కూడా చేయకుండా కట్ చేస్తాను. ఓకే. ఓకే. కట్ చేసి వాళ్ళు నా గురించి ఎంత బ్యాడ్ గా అయినా స్ప్రెడ్ చేయనియండి. ఓకే. నాకు వినిపించదు అది. ఓకే. ఈ బిజినెస్ ఫీల్డ్, కార్పొరేట్ ఫీల్డ్ స్పెషల్ గా పాజిటివిటీ నెగటివిటీ ఎలా ఉంటదండి? ఏముండదు. మనం ఎదుగుతుంటే లేనిపోని మాటలు మాట్లాడతారు, మనం కింద పడిపోవడానికి వెయిట్ చేస్తారు. భజన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ యూ హ్యావ్ టు నో హూ ఎగ్జాక్ట్లీ ఆర్ విత్ యూ, హూ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ పీపుల్. అన్ని ఉంటే ఎవరు అంటే వెన్ ఐఎమ్ పేయింగ్ ఆల్ ద పేమెంట్స్, వెన్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, అందరూ ఓకే, అమ్మా షీస్ ఓకే గ్రేట్, అది ఇది. మనం ఒక మంత్ శాలరీ చేయలేదు, శాలరీ హోల్డ్ అవుతుంది, మనకు కొంచెం స్ట్రగుల్ ఉంది అంటే వెంటనే మెసేజెస్ ఎక్కడికొక్కడికో వెళ్ళిపోయి మనం ఇంకా శాలరీలు ఇవ్వలేదు, మనం కంపెనీ అదైపోయింది ఇదైపోయింది అంటారు. ఎస్ ఉంటది. బట్ థింగ్ ఏంటి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ పీపుల్ హూ ఆర్ రియల్లీ అండర్స్టాండింగ్ యూ. అది ఇంపార్టెంట్. మాటలు ఏముంది, ఎవరైనా మాట్లాడతారు, కానీ యు బీ దేర్. నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలాగా అక్కడ నిల్చో, నువ్వు చెయ్యి. ఈ రోజు నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు రేపు నీ గురించి పాజిటివ్ గా మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వైతే ఎక్కడికి వెళ్ళకు. There is no point to give explanation to anybody. అంతే. ఫైనల్ గా మన లిజనర్ అడుగుతున్నారు, ఐ మీన్ వ్యూయర్ అడుగుతున్నారు, శ్రవంతి గారికి మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నారు. No, I'm single. I'm super single. I'm 1993 born, just completed my 27 years. I'm entered into 28. సో ఐ థింక్ ఈ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ని ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు. బైసికల్ గా భయపడుతున్నారు అందరూ. శ్రవంతి గారు పెళ్లి చేసుకోవాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? ఏమీ లేవు అసలు. హీ షుడ్ బి అండర్స్టాండింగ్, హీ షుడ్ సపోర్ట్ మై బిజినెస్. సపోర్ట్ మై బిజినెస్ అంటే బేసికల్ గా ఏంటంటే నాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రెషర్స్ లేవు ఫ్యామిలీ నుంచి, కానీ నాకు ఇంటర్నల్ గా ఏ ప్రెషర్స్ లేవు. నువ్వు ఎందుకు మీటింగ్ వెళ్తున్నావు, ఎందుకు లేట్ గా అవుతున్నావు, నువ్వు ఎందుకు అంతమంది మెన్ తో మాట్లాడుతున్నావు, ఇవన్నీ నాకు లేవు. సో a person should understand what kind of a business I am into and what is the nature of myself ante. And I am not expecting a person financially strong undi abbayi vachesi nanu chuskovalani aithe em ledu. I'm looking for a person who understands me ante. Ala annamata. నైస్ మ్యామ్. అండ్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అడిగి ఉండాలి, కాకపోతే లాస్ట్ లో అడగడానికి కారణం ఏంటంటే మీ ఫీలింగ్ తెలుసుకోవడానికి. అంటే మీకు ఆల్ ఇన్ ఆల్, మీకు సపోర్ట్, మెంటర్, ఫ్రెండ్, మీ సక్సెస్ కి కారణం ఎవ్రీథింగ్ అమ్మగారు అని చాలా చోట్ల మీరు ప్రెజెంట్ చేస్తున్నారు. సో అమ్మగారి గురించి ఏమి చెప్పదలుచుకున్నారు? అమ్మ గురించి బేసికల్ గా చెప్పాలంటే షీఈ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్. షీఈ్ ఎ గవర్నమెంట్ స్కూల్ టీచర్, సైన్స్ టీచర్. సో మా ఫాదర్ హీ వర్క్స్ ఇన్ చెన్నై అన్నమాట. సో మా మదరే మమ్మల్ని, మా మమ్మీ జాబ్ వల్ల వీ యూస్ టు స్టే ఇన్ నెల్లూరు ప్లేస్ అన్నమాట. మా మదరే షీఈస్ ద స్ట్రాంగ్ పిల్లర్. అంటే షీ నోస్ హౌ టు గో టు మార్కెట్, షీ నోస్ హౌ టు బై క్లాత్స్ ఫర్. అంటే నేను ఒక ఉమెన్ నే చూసాను. నాకు ఒక మెన్ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏం పనులు చేస్తారో కూడా నాకు తెలీదు. ఓకే. సో మై మదర్ ఈస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ టు అస్. అండ్ మా మదర్ అంటే
తను ఎర్న్ చేసుకుంటూ, స్కూల్‌కెళ్తూ, వస్తూ, మాకు ఫుడ్ వండి పెడుతూ, మాకు మళ్ళీ లెసన్స్ చెప్తూ షీ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వుమెన్ ఐ హావ్ ఎవర్ సీన్ అన్నమాట. వావ్! అండ్ షీ నెవర్ కంప్లెయింట్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ హర్ లైఫ్. హ్మ్. 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 అంటే నేను ఒక్కదాన్నే పిల్లల్ని చూసుకుంటున్నాను. ఇలాంటి కంప్లెయింట్స్ మా అమ్మ ఎప్పుడు షీ డిడ్ంట్ గివ్ టు మై ఫాదర్. మై ఫాదర్ సేస్ దట్ యూ ఆర్ స్ట్రాంగ్. నేను నిన్ను అడగాల్సిన అవసరమే ఉండదు. హౌ ఆర్ యూ అని హ్మ్. హ్మ్. అంటారనమాట. సో మై మదర్ యాక్చువల్‌గా చెప్పాలంటే సక్సెస్‌లో ఉన్నప్పుడు అందరూ ఉండే. ఐ మీన్ సక్సెస్ అంటే అట్లా కాదు. వెన్ వి ఆర్ ఓకే స్టేబుల్ ఎవ్రీబడీ హ్మ్. వర్ దేర్. కానీ హ్మ్. మనం కొంచెం లోగా ఉన్నప్పుడు మాత్రం అమ్మే ఉంటది. ఐ మీన్ లైక్ పేరెంట్సే ఉంటారు. ఆ! ఫర్ ఆ! మీ మై మదర్. ఓకే. షీ బిలీవ్డ్ మీ. షీ ఓకే. అగైన్ బూస్టెడ్ మీ. హ్మ్. లైక్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. హ్మ్. హ్మ్. యూ ఆర్ ద పర్సన్ హూ బిల్డ్ దిస్. హ్మ్. హ్మ్. You are the person who created everything. హ్మ్. 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 Time comes where you have to come down, where you have to rise up. యెస్. So you came from zero. హ్మ్. Now again, if you are zero, also you are okay. ఓకే. Yeah. So she is the person who always on my back tells me, Acha, even if I'm working late nights also, she tells me why you have to work. ఇప్పటికీ ఓకే. అంటది నీకు అంత కష్టం ఉంటే ఇంటికి వచ్చే నాన్న నేను చూసుకుంటాను. హుహు. So that kind of a person she is. So yes, she's the only person where I can tell her what is my exact situation, ఓకే. what I'm going through. And ఓకే. she is the only person who gives me the practicality. యాహ్! Yeah. అండ్ మీరు ఒక డాక్టర్ అయ్యుండి ఈ ఫీల్డ్‌లోకి బిజినెస్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికి మీకంటే ప్రెషర్ మీ అమ్మనే పడి ఉంటారు. ఎందుకంటే సక్సెస్ అంటే ఈ Mm. పేరెంట్స్ చెప్పాలి కదా! మీరెందుకు ఆ ఫీల్డ్‌లోకి పంపించారు? ఇయన్నీ క్వెషన్స్ వస్తాయి కదా! నాట్ ఓన్లీ ఫ్రమ్ యూ, ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద రిలేటివ్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అందరూ అడుగుతారు. సో, ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేశారు మీరు, మీ మదర్ ప్రెషర్? యాక్చువల్‌గా మా మదర్‌కి ఫస్ట్ తెలీదు నేను ఇట్లా బిజినెస్‌లోకి వస్తాను అని. షీ వాస్ ఓకే. వెయిటింగ్ లైక్ కోర్స్ అయిపోతది, ఇంటర్న్‌షిప్ అయిపోతది, పీజీ జాయిన్ అయితది అట్లా. సో నేను హుహు. చెప్పకుండానే వచ్చేసాను యాక్చువల్‌గా. నా ఫస్ట్ హ్మ్. ఇంటర్వ్యూ వచ్చేంత వరకు మా అమ్మకి కూడా తెలీదు. ఓహ్! ఓకే. ఆ ఓకే. తర్వాత పీపుల్ వర్ లైక్ అంత ఈజీగా ఎలా? ఈజీ. ఎవరున్నారు? ఎలా? హ్మ్. ఇవన్నీ. బట్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే బికాస్ వి ఆర్ హ్మ్. అకాడమిషియన్స్ కాబట్టి దే వర్ వెరీ స్కేర్డ్ అంటే బిజినెస్ అంటే ఏంటి? అసలు డబ్బులు హ్మ్. ఎలా వస్తాయి? అసలు ఆ సూట్‌లేసుకోవడం ఏంటి? అసలు హ్మ్. ఏంటి మార్కెటింగ్ ఏంటి? ఇలా హ్మ్. ఉండేది. హ్మ్. హ్మ్. వెన్ దే స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్. హ్మ్. హ్మ్. అంటే దట్స్ వై ఐ వాస్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. నైస్. ఓకే. సో ఇప్పుడు వాళ్ళకి ఓకే. హ్మ్. మరి అదే టైం వాళ్ళు వెయిట్ చేసి ఉండొచ్చుగా. అవును. హ్మ్. 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 అంతేగా? యాహ్! యాహ్! మ్యామ్. బట్ మై మదర్ వాస్ ఓకే. షీ లిజన్స్ టు మీ. ఓకే. హ్మ్. అట్లా. ఓకే. మీ స్రవంతి ఎల్లసిరి గారి ఫైనల్ గోల్, ఫైనల్ అచీవ్‌మెంట్ అంటే ఏమన్నా ఉందా? ఎక్కడ చూడాలనుకుంటారు మిమ్మల్ని ఫైనల్‌గా? స్రవంతి గారు మంచి రేంజ్‌లో, కార్పొరేట్ రేంజ్‌లో చూడాలనుకుంటున్నారు. సో, నాకంటూ ఈ డ్రీమ్ ఉంది. నేనైతే ఇంకా ఇది అచీవ్ చేయాలి అని ఏమన్నా ఉన్నాయా? యాహ్! ఇంకా నేను చాలా అచీవ్ చేయాలి. ఐ హావ్ టు ఆన్సర్ టు మెనీ పీపుల్ హూ ఆర్ బ్యాక్ స్టాబింగ్ మీ. యెస్, ఐ మీన్ ఎ ప్రాసెస్ ఆఫ్ దట్. ఐ హావ్ టు బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ టైకూన్స్ ఇన్ ఇండియా. నేను హ్మ్. అతి పెద్ద బిగ్గెస్ట్ బిజినెస్ కన్సల్టెన్సీ ఫర్మ్‌ని రిక్రూట్ చేయాలనేది నా డ్రీమ్. యెస్, ఐ యామ్ ఆన్ దట్ ప్రాసెస్ అంతే. ఐ యాహ్! హావ్ ఫోర్బ్స్ టు. మీ నేమ్ ఉండాలని ఆశపడ్డారా? యాహ్! ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. అంటే వి షుడ్ హావ్ ఎ గోల్ రైట్? యాహ్! 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 అంతే. నైస్. యాహ్! స్రవంతి గారు, మీరు ఇంత బిజీ టైమ్‌లో కూడా మీ టైమ్‌ని మా మన వాయిస్ కోసం, మా కోసం కేటాయించినందుకు చాలా 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 థాంక్స్. ఐ థింక్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ సంథింగ్ అయినా కూడా మీరు మేనేజ్ చేసి టైమ్ ఇచ్చారు. థాంక్స్ ఎ No, లాట్ అండి. actually to accept the interview ఏంటి అంటే I didn't been into any interviews or I didn't spoke to anybody from last so many months. So people are thinking like what's happening and all. ఓకే. హుహు. So I just wanted to talk. I mean, like through this platform, I wanted to tell them that social media is not my life. యాహ్! హుహు. So I have other than that. So హ్మ్. and I know only thing called business. అది యాహ్! మాత్రమే చేస్తాను. So I am నైస్. here all the way from my hometown to Hyderabad is to create business. అంతే. యాహ్!
నైస్. అండ్ మీకు వీలైతే మీరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా డోంట్ టాక్ ఆల్ బుల్‌షిట్ వాటెవర్ కమ్స్ టు యువర్ మౌత్. యెస్. యెస్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. యెస్. ఆల్వేస్ ట్రై టు బి ఇన్ అనదర్ షూస్. నీ షూస్‌లో నీకెప్పుడు కంఫర్టే. పక్కన వాడి షూస్‌లో కూడా ఎళ్ళు. ఎళ్ళలేవా? కామ్‌గుండు అంతే. యాహ్! నన్నెవరైనా ఏమన్నా ఎప్పుడైనా అడిగారనుకోండి, టెల్ దెమ్ నా ఈఎంఐలు కట్టండి ఒకసారి అని చెప్తాను. యాహ్! అప్పుడు ఇంకేం మాట్లాడరా. ఓకే. దట్స్ వాట్. సో దట్స్ వై బికాజ్ రీజనల్ ఫీలింగ్ కూడా యాక్చువల్‌గా ఇంటర్వ్యూ చేయడానికి. మన రాయలసీమ బిడ్డ. యెస్. సో అదన్నమాట. జనరల్‌గా ఉంటది. అది. నైస్. సో అట్లా సో దట్ స్లాంగ్ కూడా కంఫర్టబుల్‌గా ఉంటది. హ్మ్. హ్మ్. అందుకనే ఒప్పుకున్నానన్నమాట. యాహ్! థాంక్ యూ అండి. వి టూ వెరీ హ్యాపీ. ఏంటంటే ఒక సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని అండ్ మీకున్న ఎక్స్‌పీరియన్సెస్ మీరు షేర్ చేసుకున్నారు. కమింగ్ కాలేజ్ కంప్లీటింగ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే స్ట్రగుల్ అవుతున్న బిజినెస్ పీపుల్ కావచ్చు. వాళ్ళకొక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. తెలియని విషయాలు తెలుస్తాయి మీ ద్వారా. ఎందుకంటే సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. వచ్చిన యాహ్! సక్సెస్ నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. సో యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏ గుడ్ ఎంపైర్ అన్నమాట. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ Thank సక్సెస్. you. Thank you so much. So I wanted to tell all the viewers of Mana Voice for joining on the live, and thanks always for encouraging us and understanding us. Thanks for your recognition actually. యాహ్! నైస్ అండి. మీరు ఇంకా మరిన్ని హైట్స్‌కి చేరుకోవాలని, మీకో మంచి సంబంధం త్వరగా కుదరాలని Okay. చూద్దాం. యాహ్! విష్ యూ ఆల్ సక్సెస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ Thank యూ. you. థాంక్ యూ. హావ్ ఎ Thank గ్రేట్ you ఫీల్. so much. Thank you. Thank you. It's pleasure to be on your channel. యాహ్! ఫ్రెండ్స్, మరి ఇది ఇవాల్టి మన వాయిస్ మన సెలబ్రిటీ విత్ డాక్టర్ శ్రవంతి ఎల్‌కే గారు. అండ్ నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన సెలబ్రిటీతో మళ్ళీ కలుస్తాను. ఇట్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్‌జే వంశీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. టేక్ కేర్. బై బై. Yeah, bye.